వెనక్కి లైట్ మురళి నువ్వు వెళ్ళాల్సింది రండి అందరు రండి. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. దిల్లాలి అంబేద్కర్ ఆశయాలు, దిల్లాలి అంబేద్కర్ ఆశయాలు. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అన్న మీరు కూడా నిల్చోండి. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి ముఖ్య అతిథులు మన వరిపర్తి రవి గారిని అంబేద్కర్ గురించి ఒక మొక్క మాట్లాడుతారు. ఈ గూడూరు గ్రామంలో ఏర్పడినటువంటి మన సోదరులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మన కాంగ్రెస్ ఆధ్వర్యంలో మండలంలో ఈ రోజున అన్ని పంచాయతీలు తిరగడం జరుగుతుంది. అలాగే మనందరూ బడుగు బలహీన వర్గాలందరం కూడా ఈ అంబేద్కర్ జయంతి చేసుకోవడమే కాకుండా అంబేద్కర్ ఆశయాలతోటి మనం ముందుకెళ్ళాలని చెప్పేసి ఆశయాలు ముందు తీసుకెళ్ళాలని కోరుకుని సెలవు తీసుకుంటున్నాం. సంతోషకరంగా ఉన్నది. అదేవిధంగా మధు గారు మాట్లాడతారు. ఎంపీ ఈరోజు భారతదేశ చరిత్రలోనే ఒక మహోన్నత వ్యక్తి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా మరి మిత్రులు కారుమంచి కామేశ్వర ఆధ్వర్యంలో మరి గూడూరు మండలం అంతా కూడా అంబేద్కర్ గారి విగ్రహాలకి పూలమాలలు వేసుకుంటూ మరి ఇప్పుడు మొట్టమొదటిగా గూడూరు గ్రామంలో ప్రారంభించాం. మాతో పాటు మరి గోపిపతి రవికుమార్ గారు కూడా ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇవాళ ఈ భారతదేశంలో ప్రతి గ్రామంలో కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదిన వేడుకలు చేసుకుంటాం. నిజంగా మనకు చాలా అదృష్టం. ఇవాళ అంబేద్కర్ గురించి మన భారతదేశం ప్రపంచ చరిత్రలోనే ఒక మహోన్నత వ్యక్తి, మహామేధావి అయినటువంటి అంబేద్కర్ గారు ఇవాళ మనమంతా కూడా ఇవాళ స్వేచ్ఛ స్వాతంత్రాలతో ఇవాళ ప్రభుత్వ ఉద్యోగాలు కానీ వాళ్ళ ప్రజాప్రతినిధులు కానీ మనంతా కూడా వాళ్ళ సమానత్వం జరుగుతుందంటే ఆ రోజు అంబేద్కర్ గారు తాను ఎన్నో ఇబ్బందులకు గురై మరి ఎన్నో అవమానాలు సహించి ఆయన మౌనంగా భరించి ఆయన తర్వాత తరం అలాంటి ఇబ్బందులకు గురవ్వకూడదు, ఈ ప్రపంచంలోనే మరి భారతదేశాన్ని మహోన్నత దేశంగా తీర్చిదిద్దాలి, నా సహోదరులు బడుగు బలహీన వర్గాలు, నిమ్న జాతులు కానీ అట్టడుగు వర్గాలు అందరూ కూడా ఈ సమాజంలో తలెత్తుకు తిరగాలి, మానవులంతా కూడా సమానంగా ఉండాలని ఆశయంతో అనేక విప్లవాత్మకమైన కార్యక్రమాలు చేపట్టి విజయం సాధించారు వాళ్ళ అంబేద్కర్ గారు. ఇవాళ మనమంతా కూడా అన్నదమ్ములాగా సహోదరులాగా సమాన